నమస్తే, నేను లక్ష్మీ దుర్గా. వార్తల్లోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్. భూభారతి చట్టం భూ సమస్యల పరిష్కారానికి ఎంతో దోహదపడుతుంది. వేల్పూర్లో రైతు అవగాహన సదస్సులో జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచనలు. కాశ్మీర్లోని పహల్గామ్లో మృతి చెందిన భారత పౌరులకు నివాళులర్పించిన ఆయా పార్టీల నాయకులు, నేతలు. ఆర్మూర్ సివిల్ జడ్జి నజీం సుల్తానా నాగర్ కర్నూల్కు బదిలీ. నూతన జడ్జిగా శ్రీదేవి బాధ్యతలు. ఎమ్మెల్యే రాకేష్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకోము. మీడియా సమావేశంలో కాంగ్రెస్ నేతలపై బీజేపీ నేతల మండిపాటు. విశాఖ నగర్ కాలనీలో శ్రీ రమా సత్యనారాయణ స్వామి 2వ రోజు వార్షిక బ్రహ్మోత్సవాలు. పాల్గొన్న భక్తులు. నిర్ణీత గడువులోపు భూ సమస్యల పరిష్కారానికి భూభారతి చట్టం దోహదపడుతుందని వేల్పూర్ మండల కేంద్రంలో జరిగిన రైతు అవగాహన సదస్సులో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. భూమి హక్కుల రికార్డులలో ఏవైనా లోటుపాట్లు, తప్పులు ఉంటే వాటిని సవరించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఈ నూతన ROR 2025 చట్టం వెసులుబాటు కల్పిస్తుందని అన్నారు. వేల్పూర్ మండల కేంద్రాలలో భూభారతి చట్టంపై రైతులకు అవగాహన సదస్సులు నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన కలెక్టర్ ఈ కొత్త చట్టం వల్ల రైతులకు, ప్రజలకు చేకూరే ప్రయోజనాలు, చట్టంలో పొందుపరిచిన కీలక అంశాల గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. ధరణి రికార్డులను భూభారతిలో నమోదు చేయటం జరుగుతుందని తెలిపారు. ఎవరికైనా భూముల రికార్డుల విషయంలో తప్పులు ఉంటే ఈ చట్టం అమల్లోకి వచ్చిన ఏడాది కాలంలోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అధికారులు గ్రామాలకు వచ్చి అర్జీలు స్వీకరిస్తారని అన్నారు. ఈ అర్జీలను పరిశీలించి నిబంధనలకు అనుగుణంగా తప్పులను సవరిస్తారని, ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే అప్పీలు చేసుకోవచ్చని తెలిపారు. మొదటి అంచెలో RDO అప్పీల్ను పరిశీలించి తగు నిర్ణయం తీసుకుంటారని, అయినా సంతృప్తి చెందకపోతే కలెక్టర్కు అప్పీలు చేసుకోవచ్చని, ల్యాండ్ ట్రిబ్యునల్ను కూడా అప్పీలు చేసుకునేందుకు భూభారతి చట్టం అవకాశం కల్పిస్తుందని వివరించారు. అప్పీలు చేసుకున్న సన్న, చిన్నకారు, పేద రైతులకు ఉచిత న్యాయ సహాయం అందిస్తారని అన్నారు. ఈ సదస్సులో DCCB చైర్మన్ రమేష్ రెడ్డి, ఆర్మూర్ RDO రాజాగౌడ్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గడ్డం నర్సారెడ్డి, తహసీల్దార్ సంతోష్, APO మాణిక్యం, మండల వ్యవసాయ అధికారి శృతి, RA గోపాల్, కిసాన్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ టక్కరి గంగాధర్, రైతులు, మహిళలు, రైతులు పాల్గొన్నారు. ప్రత్యేకించి వాటిని కూడా మరి ఈ పద్ధతులు తీసుకొని మరి కూడా అట్లా మార్పిడి పాత సంవత్సరాలు మారిస్తే బాగుంటుంది నా అభిప్రాయం. అట్లాగే శ్రమ తీసుకొని నిజామాబాద్ నుంచి ఇక్కడ మనకు అవగాహన కలెక్టర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అట్లాగే మన రైతులకు ప్రధాన సమస్య ఇప్పుడు చెప్పాల్సింది ప్యాడీ మీద కొంత సార్ ప్రత్యేక శ్రమ తీసుకొని మాకు మొదట్లో అన్ని అరేంజ్ చేస్తా ఉన్నారు. ఆల్మోస్ట్ ఇబ్బందులు పడుతున్నారు. సో ఆ ఇబ్బందులు తొలగించడానికి, అదేవిధంగా ఏవైతే రైతులకి గ్రీవెన్సెస్ ఉన్నాయో అవన్నీ కొంత ఈజీగా రిజాల్వ్ కావాలనే ఉద్దేశంతో ఈ కొత్త ROR చట్టం అనేది తీసుకురావడం జరిగింది. సో ఇప్పుడు ఈ చట్టంలో ముఖ్యంగా ఇప్పుడు ఏదైతే ప్రజెంట్ ఆన్లైన్లో రైతులకి కొంత పూర్తి తప్పుగా నమోదైంది, లేదు పాత పట్టా పాస్ పుస్తకాలు ఉన్నాయి కానీ ఇప్పుడు కొత్త పట్టా పాస్ పుస్తకాలు రాలేదు, మాకు పాతగా ఇప్పుడు అసైన్మెంట్ అయ్యింది కానీ టోటల్గా భూమి నమోదు కాలేదు, కొంత పట్టాలను కూడా POP అంటే ప్రొహిబిషన్ లో పడింది, ట్రాన్సాక్షన్స్ జరగట్లేదు అనేది కొన్ని కంప్లైంట్స్ అనేది ప్రతి విలేజ్ లో కూడా ఉన్నాయి. సో వాటిని రిజాల్వ్ చేయాలి అనే ఉద్దేశంతో ఈ చట్టంలో సెక్షన్ 4 లో మనకి ప్రొవిజన్ అనేది ఇవ్వడం జరిగింది. దాంట్లో ఒక సంవత్సర కాలం పాటు కూడా రైతులకి ఏమేమి ఇష్యూస్ ఉన్నాయో కూడా దాంట్లో ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఆన్లైన్ లో అప్లై చేయడంతో పాటు మనకి ఇప్పుడు ఆల్రెడీ రాష్ట్రంలో ఒక 4 జిల్లాల్లో కూడా ఒక 4 మండలాల్లో ఈ పైలట్ ప్రాజెక్ట్ కింద కూడా రైతు సదస్సులు ప్రతి విలేజ్ లో కూడా రైతు సదస్సులు ఏర్పాటు చేస్తున్నాము. ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి వ్యక్తిగత విమర్శలు మాని అభివృద్ధిలో పోటీ పడాలని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రొద్దుటూరి వినయ్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని PVR భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి తీరుపై మండిపడ్డారు.
అభివృద్ధి చేయటం చేతగాని ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అనవసరమైన వ్యక్తిగత ఆరోపణలకు దిగి తన స్థాయిని దిగదార్చుకుంటున్నాడని అన్నారు. ఆర్మూర్ నియోజకవర్గ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక నిధులు కేటాయిస్తే అవేవో తాను తీసుకొచ్చానని మతిలేని మాటలు మాట్లాడుతూ ఆర్మూర్ పాల్గా వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిబాబా గౌడ్, టీపీసీసీ స్పోక్స్ పర్సన్ వేణు యాదవ్, మాజీ మున్సిపల్ చైర్మన్ మున్నుబాయ్, మాజీ వైస్ చైర్మన్లు లింగగౌడ్, మాజీ కౌన్సిలర్లు రెక్కి శంకర్, నాయకులు కొంత మురళి, చెట్పల్లి నారాయణ, సత్యనారాయణ, పవన్, దొండి రమణ, భూపేందర్, చిట్టిరెడ్డిలతో పాటు పాల్గొన్నారు. జీవన్ రెడ్డి వల్ల ఎన్నో రకాలుగా ప్రజలు నష్టపోయి అన్ని రకాలుగా భయాందోళనతోని గడిపినరు. రాకేష్ రెడ్డి వస్తే ఏమన్నా అవుతావేమో, ఏమన్నా అభివృద్ధి చేస్తాడేమో అని అనుకున్నారు తప్ప నువ్వు ఇంత బహురూపులోడు అనేది ప్రజలకు తెలియదు. నువ్వు నీ అరవింద్తో పట్టుకొని తెస్తావా, లేకపోతే మీ కిషన్ రెడ్డి గారిని పట్టుకుంటావా, బండి సంజయ్ని పట్టుకుంటావా, ఎవరిని పట్టుకుంటావో పట్టుకో, నిధులు తీసుకురా. నిధులు తీసుకొచ్చి ఇయ్యు ఆర్మూర్ నియోజకవర్గానికి ఏదైనా పెద్ద నిధులు తీసుకురా. నేను మా నాయకులం అందరం కలిసి నీకు మీ నాయకుడికి ఫ్లెక్సీల మీద పాలాభిషేకం చేస్తాం. అంతేగాని నువ్వు డ్రామాలు ఇవన్నీ బంద్ చేయి. వార్డులు తిరిగినప్పుడు అరే ఒక 4 వార్డులు పెట్టుకొని మొత్తం వార్డు తిరిగి ఏమున్నాయి సమస్యలు, ఏం చేయొచ్చు అనే ఆలోచన లేనేలేదు. 10 నిమిషాలు పావుగంట అంతే. 7:30 బట్టి అట్లా క్యాజువల్ గా తిరుగుతున్నాడు అని 10 నిమిషాలకు ఒక వాడు కంప్లీట్ చేసుకున్నాడు. ఇక వచ్చి ఏడైనా కొబ్బరికాయ కొట్టిండు. అమృతది హౌసింగ్ బోర్డ్ లా పార్క్ లా తీసుకుపోయి కొబ్బరికాయ కొట్టిండు. చార్జ్ మంత్రి గారు ఉన్నారు, మంత్రి గారు పర్మిషన్ లేకుండా పని స్టార్ట్ చేసేసిండు. అమృత్ అనేది ఆయన పూర్తిగా కేంద్రానిదే, రాష్ట్ర ప్రభుత్వం ₹1 కూడా లేదంటే ఓకే వెళ్ళాను కూడా నువ్వు కొబ్బరికాయ కొట్టుకో, ఏట్లా వాడు నాకు సంబంధం లేదు. కానీ దాంట్లో 46.88% అంటే 43 కోట్లలో సుమారు 19.88 crores ఎంతనో కేంద్ర ప్రభుత్వం ఉంది. మిగతాదంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం సంబంధించింది. ఆర్మూర్ కోర్టులో సివిల్ జడ్జిగా పనిచేసిన నజీమా సుల్తానా నాగర్ కర్నూలుకు బదిలీ అవడంతో రంగారెడ్డి కోర్టులో డిఎల్ఎస్పీ కార్యదర్శిగా పనిచేసిన శ్రీదేవి ఆర్మూర్ సివిల్ జడ్జిగా నేడు బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆర్మూర్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు జక్కుల శ్రీధర్, ఉపాధ్యక్షులు గటాడి ఆనంద్, కార్యదర్శి జస్సు అనిల్ నూతన సీనియర్ సివిల్ జడ్జిగా బాధ్యతలు చేపట్టిన శ్రీదేవిని ఘనంగా సన్మానించి స్వాగతం పలికారు. అనంతరం బార్ అసోసియేషన్ సభ్యులు పరిచయం చేసుకుని ఆమెతో ముచ్చటించారు. ఈ కార్యక్రమంలో జూనియర్ సివిల్ జడ్జి వేముల దీప్తి, జూనియర్ సివిల్ జడ్జి సర్లారాణి, సెకండ్ క్లాస్ జడ్జి గట్టు గంగాధర్, చిన్నారెడ్డి, అడిషనల్ పీపీ శ్రీనివాస్, రామకృష్ణ, బార్ అసోసియేషన్ సభ్యులు తదితరులు ఉన్నారు. And there is much pressure from the Honorable High Court. So I have to follow all those circulars and directions. So please, I request all the bar members to please cooperate with the bench and for disposal of the old matters. So for new matters, I will not pressure, but for old matters, I have to. So please understand my discomfort and please cooperate. And other than that, I will not be having any issues with any advocate. Maybe you might have written about my reputation and everything. ఓన్లీ థింగ్ ఏంటంటే నాకు సిటీ కోచింగ్ ఎక్కువ ఉండే. సో నౌ దిస్ ద సెకండ్ టైమ్ ఐ థింక్ ఇన్ మై సర్వీస్ దట్ ఐ విల్ ప్లేస్ ఎట్ అండర్ లెవెల్. ఐ విల్ ట్రై హార్డ్ టు అండర్స్టాండ్ ద పీపుల్ హియర్ అండ్ ఆల్సో ఐ ట్రై హార్డ్ టు అండర్స్టాండ్ ద హార్ట్ ఆఫ్ ద పీపుల్ హియర్. సో ప్లీజ్ కోఆపరేట్ విత్ మీ అండ్ ఐ థ్యాంక్ యూ ప్రెసిడెంట్ గారు అండ్ ఎంటైర్ బాడీ అండ్ ఆల్ ద అడ్వకేట్స్ ఫర్ గివింగ్ సచ్ ఏ వార్మ్ వెల్కమ్ టు మీ. థ్యాంక్ యూ. ఆర్మూర్లోని ఎంఆర్ గార్డెన్స్లో శ్రీ భాషిత పాఠశాలలో స్కూల్ ఎక్సలెన్స్ అవార్డ్స్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బైన్సా వేదం స్కూల్ చైర్మన్ సత్యపు శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాఠశాల కరెస్పాండెంట్ మరియు ప్రిన్సిపల్చే జ్యోతి ప్రజ్వలనతో మొదలుపెట్టారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు. అనంతరం శ్రీ భాషిత పాఠశాల కరెస్పాండెంట్ పోలపల్లి సుందర్ మాట్లాడుతూ స్కూల్ ఎక్సలెన్స్ అవార్డ్స్ అనేది విద్యార్థి దశలో వారికి ఒక చిరుజ్ఞాపకంగా ఉంటుందని అన్నారు. వచ్చే సంవత్సరం శ్రీ భాషిత పాఠశాలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ విధానాన్ని అమలు చేయడం జరుగుతుందని, దీనికి ముఖ్య కారణం పిల్లల్లో ఉన్న నూతన సృజనాత్మకతను వెలికి తీయడానికి ఈ విధానాన్ని అమలు చేయడం జరుగుతుందని, రాబోయే కాలంలో ఏదైనా టెక్నాలజీతోనే సంబంధంతో ఉన్నత విద్య ఉంటుందని కూడా వివరించారు. ముఖ్య అతిథి అయిన శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ శ్రీ భాషిత పాఠశాల స్కూల్ ఎక్సలెన్స్ అవార్డ్స్ వేడుకలు చాలా ఘనంగా నిర్వహించడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. విద్యారంగంలో పిల్లల అభివృద్ధి కోసం ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపి విద్యార్థుల కోసం ప్రతిరోజు కొత్త మార్పులు చేస్తూ విద్యార్థుల జీవితంలో గొప్ప స్థానంలో ఉండాలని, వారికి నూతన మెలకువలను నేర్పించడానికి తమ వంతు ప్రయత్నం చేస్తూనే ఉంటున్నామని అన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది కూడా రానున్న రోజుల్లో విద్యార్థులు గొప్ప మేధా సంపత్తికి ఉపయోగపడుతుందని వివరించారు. తపోవన్ స్కూల్స్ చైర్మన్ శ్రీ సత్యపు శ్రీనివాస్ రెడ్డి గారు మంచి మోటివేటర్ కూడా, అంతకంటే ఎక్కువ నా ఆత్మీయుడు, నా ప్రియమైన తమ్ముడు. ఈనాటి
కార్యక్రమానికి దండిగా తరలి వచ్చిన నా విద్యార్థుల తల్లిదండ్రులు, మేనమామలు, గార్డియన్స్, గ్రాండ్ పేరెంట్స్ అందరికీ పేరు పేరున అందరికీ శుభోదయం, గుడ్ ఆఫ్టర్నూన్, జై భారత్. మనం క్యాజువల్ యాజువల్గానే డేట్ మర్చిపోయినాం. ఏ ప్రోగ్రామ్ ఉంది అంటే ఇట్లా ఉంది, పిల్లలకి అవార్డ్స్, ఎక్సలెన్స్ అవార్డ్స్ ఇవ్వాలి అంటే సరే ఎల్లు మరి అన్నారు. సరే ఎల్లు మరి అంటే ఏదో డిఫరెంట్గా అనిపిస్తుంది ఏంటబ్బా అనుకున్నాము. తర్వాత రాత్రి చెప్తుంది నేను మార్నింగ్ వెళ్ళాలి, ఇట్లా ఈవినింగ్ వస్తా అంటే సరే కానీ అడ్వాన్స్ విష్ హ్యాపీ యానివర్సరీ అని చెప్పింది. నేను చెప్పిన థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే అన్నకు మాకు సంబంధం ప్లస్ పాఠశాల నిర్వహణలో మేము చేస్తున్నటువంటి విషయాలు ఇవన్నీ కూడా నిరంతర బాధ నుంచి కోఆపరేషన్. ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకోమని 2 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన వ్యక్తులు ఎమ్మెల్యే గురించి మాట్లాడడం సిగ్గుచేటని బీజేపీ పార్టీ ఆర్మూర్ పట్టణ అధ్యక్షుడు మందుల బాలు, ఆర్మూర్ అసెంబ్లీ కన్వీనర్ పాలపు రాజులు అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో బీజేపీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పాలపు రాజు మరియు మందుల బాలు మాట్లాడుతూ వినయ్ రెడ్డి గతంలో 2 సార్లు పోటీ చేసి ఓడిపోయిన వ్యక్తి ఎమ్మెల్యే గురించి మాట్లాడడం, అవినీతి మార్గంలో నడిచేవారు నీతి నిజాయితీగా నడిచే రాకేష్ రెడ్డిపై ఇష్టం వచ్చినట్లు నోరు పారేసుకుంటే సహించబోమని అన్నారు. 3వసారి ఎన్నికల్లో కూడా పోటీ చేయడానికి వినయ్ రెడ్డి పనికిరాడని తెలిపారు. ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, మండల అధ్యక్షుడు వినోద్, ఆలూరు గిరీష్, మహేష్ తదితరులు ఉన్నారు. 2 సార్లు పోటీ చేసినా కూడా మిమ్మల్ని ఓడగొట్టేసారు. మీరు 2 సార్లు కాదు 200 సార్లు పోటీ చేసినా కూడా ఆర్మూర్లో గెలవు. ఎందుకంటే ఎలక్షన్ టైంలో ఊళ్ళోకి వెళ్తే ఈయన గతంలో వేరే పార్టీలో ఉండే కదా, మొన్న ఈ పార్టీలో ఉండేవంటే నువ్వు కూడా ఒక పార్టీ మారుస్తావు. ఈ 10 సంవత్సరాలలో 3 పార్టీలు మార్చినావు. రేపు ఏ పార్టీలో పోతావు నీకే తెలియదు. నిన్ను ప్రజలు ఏ విధంగా విశ్వసిస్తారు? రాకేష్ అన్న గారు ఆయన గతంలో ఉన్న ఈ జీవన్ రెడ్డిని ఎట్లయినా తొలగించుకోవాలనే ఉద్దేశంతో ఆర్మూర్ ప్రజలందరూ కూడా రాకేష్ రెడ్డి వస్తేనే ఈ ఆర్మూర్కు గడ్డకు న్యాయం జరుగుతుందని చెప్పేసి ప్రజలందరూ నమ్మి ఆయనకు ఓట్లేసి గెలిపించారు. మా కార్యకర్తల్ని కానీ మా నాయకుల్ని వాళ్ళని తీసుకొస్తే మాత్రం ఇంతకుముందు చెప్పినట్టు వీపు విమానమూత మోగిపోతుంది. ఇక బట్టి అంటే ఊకో మీద దేనికైనా సిద్ధమని మేము రెడీ ఉన్నాం. మీరు దేనికంటే దానికి మీరు బరాబర్ చౌరస్తాల కంటే చౌరస్తాలకు 7కి రమ్మంటే ఆడికి వస్తుంది. మీరు ఏ విధంగా ఆన్సర్ ఉంటుందో దానికి ప్రత్యాన్సర్ మా దగ్గర కూడా అదే విధంగా ఉంటుంది. ఇక్కడ బెదిరిపోయే ఎవ్వడు కూడా కార్యకర్తలు లేడు. మీరేదో తూతు మంత్రంగా మదిరిస్తామని అంటే అక్కడ ఎవ్వడ కూడా నడవయి. మీరు ఇప్పుడున్న చైర్మన్లే అవన్నీ సంగతులు కూడా చూస్తాం. గుట్టలు ఇంకా ఇవేంటి గుళ్ళకు ఈ చైర్మన్లు అవన్నీ డైరెక్టర్లు ఎట్లా చేసారో అవిటి మీద కూడా మేము ఖచ్చితంగా జిల్లా దగ్గర ఏ ఆఫీసులు ఉన్నాయో ఆ ఆఫీసుల దగ్గర ఖచ్చితంగా మాట్లాడతాం. ఆర్మూర్ పట్టణంలోని పెర్కిట్లో గల విశాఖ నగర్ కాలనీలో శ్రీ రమా సత్యనారాయణ స్వామి 2వ రోజు వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం ఆలయంలో విశిష్ట పూజలు, అభిషేకాలు చేశారు. అనంతరం చండీయాగం, సుదర్శన హోమం, లింగార్చన, కలశం పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు, పురోహితులు మాట్లాడుతూ వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా నిత్య పూజలు స్వామివారికి అందిస్తున్నామని అన్నారు. అలాగే లింగార్చన, కలశ పూజ, కుంకుమార్చన కార్యక్రమంలో భక్తులు, మహిళలు పెద్ద ఎత్తున హాజరు కావడం జరిగిందని తెలిపారు. అన్నదాన కార్యక్రమాన్ని సైతం నిర్వహించగా సుదూర ప్రాంతాల నుంచి భక్తులు హాజరై స్వామివారిని దర్శించుకున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో పురోహితులు, ఆలయ కమిటీ సభ్యులు, కాలనీవాసులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలోని లిల్లీపుట్ పాఠశాలలో అకాడమిక్ సక్సెస్ అవార్డ్ మీట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల కరెస్పాండెంట్ రామకృష్ణ మాట్లాడుతూ లిల్లీపుట్ పాఠశాలలో అకాడమిక్ సక్సెస్ అవార్డ్ మీట్ కార్యక్రమంలో భాగంగా ఈ సంవత్సరం మంచి ఫలితాలు సాధించి ఒలింపియాడ్ మరియు స్పోర్ట్స్ మీట్, కరాటే, అబాకస్ లాంటి కార్యక్రమాలలో పాల్గొన్న విద్యార్థులకు సర్టిఫికెట్లు, బహుమతులు ప్రదానం చేసి వారిని అభినందించడం జరిగిందని చెప్పారు. అలాగే పాఠశాలకు సహకరించిన తల్లిదండ్రులకు ఎల్లవెల్లలా రుణపడి ఉంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ దాసు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు ఉన్నారు. కార్మికుల స్ఫూర్తితో 4 లేబర్ కోడ్ల రద్దు కోసం పోరాడతామని ఐఎఫ్టీయూ నిజామాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి దాసు పిలుపునిచ్చారు. ఆర్మూర్ పట్టణంలోని మామిడిపల్లిలో గల ఆదర్శనగర్ కాలనీలో గల ఐఎఫ్టీయూ కార్యాలయంలో 139వ మేడే పోస్టర్లను ఐఎఫ్టీయూ నాయకులు ఆవిష్కరించారు.
అనంతరం ఐఎఫ్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి దాసు మరియు జిల్లా ఉపాధ్యక్షులు సురేష్ శివాజీ మాట్లాడుతూ కార్మికుల కోసం పోరాడి 44 చట్టాలను అమలు చేసి దేశంలో ఉన్న 50 కోట్ల మంది కార్మికుల సమస్యలను పరిష్కరించాల్సిన నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇప్పుడు విస్మరించిందని మండిపడ్డారు. ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టి ఐక్యతను చిత్రం చేస్తూ లౌకిక విలువలను పాతరేస్తుందని చెప్పారు. 8 గంటల పని విధానాన్ని అమలు చేసి కార్మికులకు ప్రభుత్వం న్యాయం చేయాలని అన్నారు. శ్రమకు తగ్గ వేతనం సైతం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టీయూ నాయకులు అబ్దుల్, బాలయ్య, భానుచందర్, గంగాధర్, లక్ష్మణ్, శివశంకర్, నర్సాగౌడ్, భూమేశ్వర్, నరేందర్, గంగమణి, కవిత, లక్ష్మి, దివ్య తదితరులు ఉన్నారు. ఈ దేశంలో ఉన్నటువంటి 50 కోట్ల మంది కార్మికుల్లో కేవలం 5 కోట్ల మందికి మాత్రమే పిఎఫ్ఈఎస్ అమలవుతున్నాయి. మిగతా 45 కోట్ల మందికి ఎలాంటి సామాజిక చట్టాలు అమలు కావడం లేదు. అయ్యా, మీరు ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం ప్రకారం ఈ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలు కాపాడాలి, ప్రైవేటీకరణ ఆపాలి, కార్మికులందరికీ పిఎఫ్ఈఎస్ఎస్ చట్టాలు అమలు చేయాలని చెప్పి ఐఎఫ్టీగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ నెల మే 20న సార్వత్రిక సమ్మె చేస్తా ఉన్నాం. ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఈ దేశంలో ఉన్నటువంటి కార్మిక రంగాన్ని రక్షించాలి, లేకపోతే తగిన గుణపాఠం కార్మికులకు చెప్తుందని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. భారతదేశంలో ఉన్న వాళ్ళంతా హిందువులు అని చెప్తున్నాడు. ఆ హిందువుల శ్రమ దోపిడీ చేసి కొంతమంది పెట్టుబడిదారులకు లాభాలు చేస్తున్నారు కాబట్టి చికాగో కార్మికులు ఏ రక్తతర్పణం చేసి దేశంలో ఉన్నటువంటి కార్మిక హక్కుల, ప్రపంచవ్యాప్తంగా ఉన్న కార్మిక హక్కుల సాధన కోసం పోరాటాలు చేసి ఆ స్ఫూర్తిని పొంది మేడే కార్యక్రమాన్ని విజయవంతం చేసి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమించి ఈ ప్రభుత్వాలకు తగిన బుద్ధి చెప్పాల్సినటువంటి. కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడికి కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని, మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రభుత్వం న్యాయం చేయాలని ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ వినయ్ రెడ్డి డిమాండ్ చేశారు. నందిపేట్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించారు. అనంతరం దాడిలో మృతి చెందిన పర్యాటకులకు శ్రద్ధాంజలి ఘటించారు. వారి ఆత్మ శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా వినయ్ రెడ్డి మాట్లాడుతూ కాశ్మీర్లో అత్యంత సున్నితమైన ప్రదేశమని, నిత్యం వేల మంది పర్యాటకులు వస్తున్న ప్రాంతానికి ముష్కర్లు దాడి చేయటం కేంద్ర ప్రభుత్వం వైఫల్యమని అన్నారు. మృతి చెందిన కుటుంబాలకు ప్రభుత్వం వెంటనే ఆర్థిక సహాయం అందించి అన్ని విధాలుగా ఆదుకోవాలని తెలిపారు. ముష్కర్లను మట్టుపెట్టి దేశాన్ని కాపాడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. ప్రజల సమస్యల కోసం అహర్నిశలు పోరాడిన వ్యక్తి కామ్రేడ్ సంజీవ్ సాంఘ్వి అని టీయూసీఏ నిజామాబాద్ జిల్లా సంయుక్త కార్యదర్శి ముత్తెన్న తెలిపారు. ఈ సందర్భంగా ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా టీయూసీఏ జాతీయ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ సంజీవ్ సంఘవి క్యాన్సర్ వ్యాధితో అకాల మరణం చెందడంతో ఆయన చిత్రపటానికి సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంత్ నాయకులు ఆర్మూర్ పట్టణంలో కుమార్ నారాయణ భవన్లో పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రజల సమస్యల కోసం పోరాడి బ్రతకడం కోసం అహర్నిశలు పరితపించి అకాల మరణం చెందిన ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు అరవింద్, నజీర్, పద్మ, సునీత, శ్రీనివాస్, నిఖిల్, స్వరూప తదితరులు ఉన్నారు. వర్గానికి చట్టాల అవగాహన తీసుకొచ్చినటువంటి ఇట్లా అనేక విషయాలలో కార్మికులకు సహాయ సహకారాలు అందించినటువంటి కామ్రేడ్ సంజయ్ శివ గత కొంతకాలంగా క్యాన్సర్ బీమార్కు గురైండు. ఆ బీమార్ను కూడా చేయకుండా కార్మికులు ఏ పద్ధతిలో బాధపడితే ఆ పరిష్కారం కొరకు ప్రయత్నం చేసి వాళ్లకు లాభాలు సౌకర్యం చేసినటువంటి వ్యక్తి తను రాత్రి 1:49 చనిపోవడం చాలా బాధాకరం. కాబట్టి ఆ కామ్రేడ్కు ట్రేడ్ టీయూసీఐ ఆర్మూర్ తరఫున సానుభూతి, వాళ్ళ కుటుంబానికి సానుభూతిని, శ్రద్ధాంజలిని తెలియజేస్తూ ఈ జోహార్లు అర్పించడం జరిగింది. కాశ్మీర్లో ఉగ్రవాదుల దాడిలో మృతి చెందిన భారత పౌరులకు బీజేపీ నాయకులు ఘన నివాళులర్పించారు. ఆర్మూర్ పట్టణంలో పట్టణ బీజేపీ శాఖ ఆధ్వర్యంలో కాశ్మీర్లో జరిగిన ఉగ్రవాదుల దాడిలో మరణించిన మృతులకు ఆత్మశాంతి చేకూరాలని క్యాండిల్ ర్యాలీ చేపట్టారు. అనంతరం వారికి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఉగ్రదాడికి ప్రతిదాడి చేసి తీరుతుందని, ముష్కర్లను మట్టుబెట్టి భారత పౌరుల ఆత్మకు శాంతి చేకూరుస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, యువకులు ఉన్నారు. కారణము భారతదేశంలో అనైక్యత ఏదైతే కేవలం హిందువుల మీద టార్గెట్ పెట్టి చేస్తున్నారు. ఇప్పటికన్నా హిందూ సమాజం మొత్తం కూడా ఆలోచన చేసి ఎవరు హిందువుల పట్ల ఉన్నారు, కేవలం నరేంద్ర మోడీ గారికి చెప్పుండ్రి, నరేంద్ర మోడీకి బోలో అని మాట చెప్పి కాల్పులు జరిపిందంటే ఎటువంటి పరిస్థితి ఉన్నదో భారతదేశంలో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికన్నా దేశంలో ఉన్న ప్రతి ఒక్క మనిషి
మనం ముందు హిందువులము అని గ్రహించి హిందువుల పక్షాన ఉండి భారతదేశంలో అందరు సమానమే అని మనం అంటుంటే, కానీ ప్రపంచంలో వేరేళ్ళు మాత్రము హిందువుల మీద కాల్పులు జరిపి హిందువుల మీద దాడి చేస్తుంటే ఏ వ్యక్తి కూడా ఇలా మానవత్వం ఉన్న వ్యక్తి, ప్రతి ఒక్క వ్యక్తి హృదయంతో స్పందించాలా. ఏదైతే భారతదేశంలో బతుకుదామనుకుంటే హిందుత్వం పరంగా ఉంటేనే తప్ప వేరే అయితే బతుకు లేదు. ఇప్పటికైనా కళ్ళు తెరిచి నిన్నటి చర్యకు కనీసం సంఘీభావం తెలిపే ఒక్కొక్క పార్టీ కూడా కనీసం అంతా స్పృహ లేకుండా ఉన్నారు. ఇప్పటికైనా కళ్ళు తెరవండి. భారతీయ జనతా పార్టీకి ఏదైతే మద్దతుగా ఇచ్చి ఈ హిందుత్వాన్ని మనం కాపాడుకునే ఉద్దేశంలో మన భారతదేశాన్ని కాపాడుకోవాల్సిన అవసరం మనకున్నది. అందరూ హిందువులందరూ కూడా కళ్ళు తెరిచేసి ఈ రోజు నిన్నటి రోజు జరిగిన సంఘటనకి ఆర్మూర్ పట్టణ శాఖ తరఫున కూడా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఈ రోజు నిరసన కార్యక్రమం తెలియజేస్తారు. పత్రికల్లో చెప్తున్నారు మేము హిందువులం కాదా అంటున్నారు. ఇవాళ హిందువుల మీద ఊచకూచ జరిగితే ఎక్కడికి పోయినా దొంగ నా కొడుకులారా, రండి బయటికి రండి, ఇంటికి ఒక్కళ్ళు మేము ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. మా హిందూ సమాజం కోసం భారతీయ కార్యకర్తలు, భారతీయ జనతా పార్టీ నిక్కచ్చిగా ఉంది. మీ పార్టీలలో ఉన్న హిందువులు రండి, సిగ్గు శరం తెచ్చుకున్న వాళ్ళైతే ఇవాళ మన సమాజం మీద జరుగుతున్న ఈ అన్యాయాల్ని సహించకుండా ఖండించడమే కాదు, అవసరమైతే ఉగ్రవాదులతో కూడా మా సైనికులందరం పోరాడి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పోరాడడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం. పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిని సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు పెద్ది వెంకట్రాములు తీవ్రంగా ఖండించారు. ఆర్మూర్ పట్టణంలోని సిపిఎం కార్యాలయంలో సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు పెద్ది వెంకట్రాములు, ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి పల్లపు వెంకటేష్ మీడియా సమావేశం నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ దేశంలో అత్యంత హేయమైన చర్య ఉగ్రదాడి అని, ముష్కర్లను వెంటనే పట్టుకొని ప్రభుత్వం కఠినంగా శిక్షించాలని అన్నారు. ఉగ్రదాడిలో మృతి చెందిన కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపి వారి ఆత్మకు శాంతి చేకూరాలని తెలిపారు. కాశ్మీర్లో ఉగ్రవాదులు లేకుండా కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో డివిజన్ కమిటీ సభ్యులు ఎల్లయ్య, సాయిలు, దిలీప్ శర్మ, నవీన్ తదితరులు ఉన్నారు. భూ సమస్యల పరిష్కారానికి భూభారతి చట్టం దోహదపడుతుందని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అన్నారు. భీమ్గల్ మండలంలో ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన రైతు సదస్సు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మాట్లాడుతూ భూమి హక్కుల రికార్డులు ఏవైనా లోటుపాట్లు ఉంటే వాటిని సవరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఆర్ఓఆర్ చట్టం వెసులుబాటు కల్పిస్తుందని అన్నారు. ఈ కొత్త చట్టం వల్ల రైతులకు ప్రయోజనాలు, చట్టంలో పొందుపరిచిన అంశాలను రైతులకు వివరించారు. ఎవరైనా భూముల వివరాలు రికార్డులో తప్పులుంటే భూభారతి ద్వారా సరిచేసుకోవచ్చని అన్నారు. అలాగే అసైన్మెంట్ భూములను అమ్ముకునే హక్కు ఎవరికీ లేదని, అది వారసులకు మాత్రమే చెందుతుందని, అలా అమ్ముకుంటే ఎవరి పేరు మీద రిజిస్ట్రేషన్ కాదని అన్నారు. ధరణి రికార్డులను భూభారతిలో పొందుపరచడం జరుగుతుందని తెలిపారు. భూ సమస్యలు ఉంటే గ్రామసభలో ఎంఆర్ఓకు ఆర్జీలు అందించి పరిష్కరించుకోవాలని తెలిపారు. ధరణి పోర్టల్ ద్వారా కూడా దరఖాస్తు చేసుకోవచ్చని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ ఆర్డీఓ రాజాగౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ నరసయ్య, తహసీల్దార్ మహమ్మద్ షబ్బీర్, ఆర్ఐ సాయగౌడ్, అగ్రికల్చర్ ఆఫీసర్ లావణ్య, ఏఈఓ భార్గవ్, అరవింద్, పురపాలక కమిషనర్ గంగాధర్, కాంగ్రెస్ నాయకులు దేవేందర్, జీవన్, మండల అధ్యక్షుడు స్వామి, చరణ్, భోజాగౌడ్, మహేష్, రైతులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. జాయింట్ అగ్రిమెంట్ ఇచ్చి ఇమీడియట్ గా సక్సెషన్ చేసుకుంటున్నారు. సో మిగిలిన రిమైనింగ్ లీగల్ హైట్స్కి ఎప్పుడో ఒక 1 year తర్వాత మేబీ వాళ్ళు హైదరాబాద్లో ఉండొచ్చు, వాళ్ళు గల్ఫ్లో ఉండొచ్చు. సో వాళ్ళకి ఎప్పుడో 1 year, 1.5 year తర్వాత తెలిసిన మనకి దానికి ఎటువంటి రిజాల్వ్ చేయడానికి మెకానిజం లేదు. వాళ్ళు సివిల్ కోర్టుకి అప్రోచ్ అయ్యేవారు. సో అలా కాకుండా ఈ సెక్షన్ 7లో చేసే మ్యూటేషన్ అంటే సక్సెషన్ వీలు కాబట్టి ఏమంటే కంపల్సరిగా తహసీల్దార్ అనేది ఫీల్డ్ ఎంక్వైరీ చేయడం ఉంటుంది. అంటే నోటీసులు ఇస్తారు. నోటీసులు ఇచ్చిన తర్వాత గ్రామంలో విచారణ చేసి ఎవరైతే వారసత్వ పట్టా గురించి అప్లై చేశారో వాళ్ళే లీగల్ హెయిర్స్ ఉన్నారు, వాళ్ళకి జెన్యూన్ కేసు అనుకుంటేనే 30 రోజుల్లోగా సక్సెషన్ చేయాల్సి ఉంటుంది. లేదు అంటే తహసీల్దార్కి రిజెక్ట్ చేసే అవకాశం కూడా ఉంటుంది. సో కాబట్టి అలాగే ఏదైనా మనకి మోసపూరితంగా సక్సెషన్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చి సక్సెషన్ చేసే కేసెస్ తగ్గించడానికి మనకి ప్రొవిజన్ అనేది ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఒక రెవెన్యూ ఇక్కడ ఎంఆర్ఓ దగ్గర కానటువంటి కొన్ని సమస్యలు ఏమైనా ఉంటే వీలిపోతే అవి ఆర్డీఓ లెవెల్లో మరి మనకు పరిష్కారమయ్యే అవకాశం ఉంది. ఆర్డీఓ లెవెల్లో పరిష్కారం కాకపోతే ఏవో కొన్ని మిగిలిపోయినటువంటి చాలా క్లిష్టమైనటువంటి ఉన్నటువంటి సమస్యలు ఉంటే చివరికి కలెక్టర్ సమక్షంలో కూడా మరి పరిష్కారం చేసుకునే అవకాశము ఈ చట్టంలో కల్పించడం జరిగింది. కాబట్టి ఈ చట్టం వచ్చినందుకు రైతులు కానీ భూమి ఉన్నటువంటి ప్రతి వ్యక్తి ఇలా ఎంతో హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇది చాలా
సులభంగా మరి నిజంగా ఎక్కడైతే భూమి ఉందో ఆ భూమి కరిపోయి లైవ్ సర్వే చేసి అక్కడ ఉన్నటువంటి లైవ్ సర్వేతో పాటు మరి ఈ భూమి ఎవరిదని చెప్పి అక్కడే పంచనం వేసి స్పాట్ పంచనం వేసి ఈ భూమి ఈలేదని చెప్పి నిర్ధారణ చేసి పట్టా పాస్ పుస్తకం ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి జగన్పల్లి మండలం పుప్పాలపల్లి గ్రామంలో ఉపాధి హామీ కూలీల డబ్బులు చెల్లింపు విషయంలో 2023 నుంచి ఇప్పటి వరకు అవకతవకలు జరిగాయని గ్రామ ఫీల్డ్ అసిస్టెంట్ మరియు ప్రజాప్రతినిధులు లక్షల్లో కొల్లగొట్టారని ఫీల్డ్ అసిస్టెంట్ను తొలగించి ప్రజాప్రతినిధులపై చర్యలు తీసుకోవాలని ఉపాధి హామీ కూలీలు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా గ్రామ ఉపాధి హామీ కూలీలు డబ్బా గంగాధర్ మరియు అఖిల భారత రైతు కూలీ సంఘం జగన్పల్లి మండల నాయకులు దుంపేట గంగాధర్ మాట్లాడుతూ గ్రామంలో 2023 నుంచి 25 సంవత్సరం వరకు ఉపాధి హామీ కూలీల విషయంలో ఎన్నో అవకతవకలు జరిగాయని అన్నారు. పనికి రాని వారికి కూడా హాజరు వేస్తూ వారి దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తూ ప్రభుత్వ సొమ్మును గ్రామ ఫీల్డ్ అసిస్టెంట్ మరియు ప్రజాప్రతినిధులు లక్షల్లో కొల్లగొట్టారని తెలిపారు. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని గతంలో సైతం మండల పరిషత్ కార్యాలయంలో ఫిర్యాదు చేయడం జరిగిందని అలాగే నేడు గ్రామ పంచాయతీ కార్యదర్శికి సైతం ఫిర్యాదు చేశామని అన్నారు. నిజంగా పనిచేసిన వారికి డబ్బులు జమ కావటం లేదని పనికి రాని వారికి కూడా హాజరు వేస్తూ నేరుగా వారి ఖాతాల్లోకి డబ్బులు జమ చేసి సొమ్ము చేసుకున్న నాయకులను కఠినంగా శిక్షించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉపాధి హామీ కూలీలు యువకులు ఉన్నారు. చాలా ఆర్థికంగా చాలా కుంభకోణాలు జరిగినాయి. పని చేపిస్తున్న దేశెట్టి ప్రవళిక మేడం ఆమెనే కాక గ్రామంలో ఉన్న ప్రజాప్రతినిధులు చాలా ఒక్కరు దగ్గర 10 లక్షల నుంచి 20 లక్షల కుంభకోణాన్ని లేబర్కి ఇచ్చే డబ్బులను వారి ఖాతాలోకి రాకుండా ఇంటికాడ నుండి పని చేయించుకుంటే వారి ఖాతాలకు డబ్బులు ఇప్పించుకోవడం జరిగింది. దీన్ని మేము చాలా ఖండిస్తున్నాం. దీని ద్వారా ఎండిఓకి ఒక లెటర్ ఇచ్చాము, రిప్రజెంటేషన్ గ్రామ సెక్రటరీ కూడా ఒక లెటర్ ఇచ్చాము. ఉపాధి హామీ కూలీల గురించి ఆడిటర్ వచ్చారు. ఆడిటర్ లోపల తేలిన విషయాలు ఏంటంటే అసలైన చాలామంది దీంట్లో పోనీ దినాలు వేసుకొని కుంభకోణానికి పాల్పడి కొన్ని లక్షలే పాల్పడ్డారు. కనుక తక్షణమే ఎంపీడీఓ గారికి అండ్ ఏపీఓ గారికి టెక్నికల్ అసిస్టెంట్ గారికి అందరికీ మా విన్నపం ఏమనగా రీకవరీ చేస్తారా ఏం చేస్తారో ఒకసారి మీరు వస్తే ఈమెని కూడా బదిలీ చేయాలనుకుంటున్నాము. దీనికి ఎవరైతే బాధితునో వాళ్ళని బదిలీ చేయాలని సిపిఎంఎల్ ప్రజాపంత మండల కమిటీ నాయకులుగా నేను ఖండిస్తున్నాను. కాశ్మీర్లోని పహల్గామ్లో ఉగ్రదాడిలో చనిపోయిన 27 మంది మృతులకు నందిపేట్ మండల కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు క్యాండిల్ ర్యాలీతో నిర్వహించి వారికి శ్రద్ధాంజలి ఘటించారు. నందిపేట్ మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అధ్యక్షుడు మందా మహిపాల్, కాంగ్రెస్ నేతలు బస్టాండ్ నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు క్యాండిల్ ర్యాలీని నిర్వహించారు. కాశ్మీర్లో ఉగ్రదాడిలో చనిపోయిన 27 మంది ఆత్మలకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. ముష్కర్లకు ప్రభుత్వం వెంటనే మట్టు పెట్టాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. ఉగ్రవాదుల దాడిలో మరణించినటువంటి పర్యాటకుల ఆత్మకు శాంతి చేకూరాలని ఈరోజు నందిపేట మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించడం జరిగింది. నందిపేట మండల ప్రజలమైన మేము ఒకటి ఖండించేది ఏంటంటే ఏదైతే టెర్రరిస్టులు ఉగ్రవాదుల మన దాడికి పాల్పడ్డారో వాళ్ళని వెంటనే కేంద్ర ప్రభుత్వం ఉరి తీయాలి. అదేవిధంగా ఎవరైతే క్షేత్రగాత్రులు ఉన్నారో వారికి న్యాయం చేయాలి, టెర్రరిజాన్ని నశింపజేయాలని చెప్పేసి ఈరోజు మేము కొవ్వొత్తులతో ర్యాలీ చేయడం జరిగింది. ఏదైతే ప్రాణాలు అర్పించారో వాళ్ళ ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పేసి మేము కొవ్వొత్తులతో ర్యాలీ చేస్తూ టెర్రరిజాన్ని నశింపజేయాలి, కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా వారిని టెర్రరిస్టులను ఉరి తీయాలని చెప్పేసి కూడా నందిపేట ప్రజలమైన మేమందరం కూడా ముక్త కంఠంతో ఖండిస్తా ఉన్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. భూభారతి చట్టం భూ సమస్యల పరిష్కారానికి ఎంతో దోహదపడుతుంది. వేల్పూర్లో రైతు అవగాహన సదస్సులో జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచనలు. కాశ్మీర్లోని పహల్గామ్లో మృతి చెందిన భారత పౌరులకు నివాళులర్పించిన ఆయా పార్టీల నాయకులు, నేతలు. ఆర్మూర్ సివిల్ జడ్జి నజీం సుల్తానా నాగర్ కర్నూల్కు బదిలీ. నూతన జడ్జిగా శ్రీదేవి బాధ్యతలు. ఎమ్మెల్యే రాకేష్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకోము. మీడియా సమావేశంలో కాంగ్రెస్ నేతలపై బీజేపీ నేతల మండిపాటు. విశాఖ నగర్ కాలనీలో శ్రీ రమా సత్యనారాయణ స్వామి 2వ రోజు వార్షిక బ్రహ్మోత్సవాలు పాల్గొన్న భక్తులు. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.